ఓం పరబ్రహ్మ పరమాత్మం జగతుత్తి శ్రుతిఫలాకరాయ బ్రహ్మహరిహరాయ త్రిగుణాత్మవి సర్వగవతిగాని దర్శయా దత్తాత్రేయ నమితంతుని సిద్ధి గురు 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 స్వహం. జై సమ్మక్క సారక్క తల్లి కనకదుర్గ వనకదుర్గ అంబవారు స్వరూపిణీ దేవి శ్యామండేశ్వరి రాజరాజేశ్వరి ఓంకాళ పరమేశ్వరి. ఓం నమో నమో. అందరికీ నమస్కారం. వృషభ రాశి వాళ్ళకి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఆదాయ బలం అనేది రెండుగా ఉంటుంది, ఖర్చు వచ్చేసి 14 భాగాలుగా ఉంటుంది. అంటే ఆదాయం మించిన ఖర్చు అవుతుంది. వాళ్ళు కుటుంబ పరంగా చూసుకుంటే స్త్రీ పురుషుల యందు అంటే భార్యాభర్తల యందు వాళ్ళకి వైరాగ్యం కలిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు అనుకున్న పనులు కూడా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబంలో మానసికంగా మనోవేదన ఇవి జరుగుతూ ఉంటాయి ఈ రాశి గల వాళ్ళకి. అదేవిధంగా ఈ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసినా సరే, ఉద్యోగపరంగా పోయినా సరే, ఏదన్నా జాబ్ చేస్తూ కూడా వాళ్ళు ఆలోచనలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. మైండ్ ఒక రకంగా నిలబడదు వాళ్ళకి. రకరకాలైన ఆలోచనలతో వాళ్ళు బతుకు తెరువును ముందుకు లాగలేక, కుటుంబ పరంగా మనశ్శాంతి లేక, లక్ష్మి కలిసి రాక కొన్ని ఆటంకాలు కలిగిస్తూ అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు కలిగి వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేదానికి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళకి గురుస్థానంలో నుంచి రాహు స్థానంలోకి దాటి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు శుక్ర మహాదశకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈ ఉగాది నామ సంవత్సరం వెళ్ళిన తర్వాత 15వ తారీఖు అనగా వాళ్ళ నామకార్థం నుంచి కరెక్ట్గా 18 రోజుల వరకు, 9వ తారీఖు నుంచి 18వ తారీఖు అంటే 18 రోజుల వరకు వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో వాళ్ళకి కొన్ని ఆటంకాలు కలిగిస్తుంటాయి. కొంతమంది నూతన బంధువులు పరిచయాలు అవుతుంటారు. ఈ నూతనమైన వాళ్ళతో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు గమనించుకొని పోయేట్టుకైతే ఈ వృషభ రాశి వాళ్ళు లక్ష్మిని కానీ, ఆదాయంలో కానీ, చేసే పనిలో కానీ అనుకూలంగా వాళ్ళకి నిలబడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కళ్యాణం కాని వాళ్ళైతే వాళ్ళకి కళ్యాణ బలాలు దగ్గరకు వచ్చి దూరం అవుతుంటాయి. వాళ్ళకి ఎన్నో సంబంధాలు వస్తూ వాళ్ళకి ఎన్ని విధాలుగా ఆలోచించినా ఆ సంబంధాలు కూడా దూరం అవుతూ ఉంటాయి. వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకొకటిగా జరుగుతుంది. వాళ్ళకి నచ్చిన సంబంధాలు కూడా దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి. అదేవిధంగా స్టడీ పరంగా, చదువు పరంగా కానీ, వాళ్ళు చేసే ఒక డిగ్రీ కానీ, ఎంసెట్ కానీ, ఇంటర్మీడియట్ కానీ వాళ్ళు రాసే వాళ్ళు అయితే వాళ్ళకి జ్ఞాపక శక్తిలో కానీ, చదువు మీద ఉండే ఆలోచన కానీ కొంచెం తగ్గుతూ ఉంది. పెద్దల మాటని అంగీకరించరు. అదేవిధంగా వ్యాపారస్తులు ఏ వ్యాపారం చేసినా కూడా లక్ష్మిలో కానీ, వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో అలాగ వచ్చిన కస్టమర్లు కూడా దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటారు. లక్ష్మి కలిసి రాకుండా, అనుకున్న పని జరగకపోకుండా, తెచ్చిన సరుకు కూడా అలాగనే ఉండిపోయి వ్యాపారస్తుల్లో కూడా నష్టం జరిగే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ వృషభ రాశి వాళ్ళకి కుటుంబ పరంగా చూసుకుంటే కంటే ముందుగా వాళ్ళకి వ్యాపార పరంగా కొంచెం ఎదుగుదల తగ్గుతూ ఉంది. ఇటు కుటుంబ పరంగా ఇటు వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయస్తులు అయితే వ్యవసాయంలో పాడి పంట విషయంలో కూడా వాళ్ళకి ఈ సంవత్సరం అనేది అన్ని విధాలుగా వనకూడుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ధాన్యములో కొంచెం నిదానంగా ఉంటున్నాయి. పాత బాకీలు కూడా ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వాళ్ళు అది కొంచెం వరకు తీర్చుకోగలుగుతారు. అలాగే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఒక పని చేసేటప్పుడు ఆ పనికి మనం దాంట్లో ఆదాయం ఉందా లేదా, మనకు మంచి జరుగుతుందా లేదా అని ఆలోచించి చేయాలి. అదేవిధంగా రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా మనం వెనక ముందు ఆలోచించాలి. అలాగని మనకి ఈరోజు ఉన్న రూపాయిని ఖర్చు పెట్టుకుంటే రేపు ఆ ₹1 గురించి నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్ళు కొన్ని పనులు చేసేటప్పుడు కూడా మానసికంగా నలిగిపోతుంటారు. వాళ్ళు చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది ఒకటైతే చేస్తున్నది, చెబుతున్నది ఇంకొక రకంగా ఉంటుంది. దానివల్ల కూడా ఇంట్లో మానసికంగా నలిగిపోతుంటారు. పెద్దల మాటను అంగీకరించకపోవడము ఇలాగా కొన్ని విధానాల్లో కొంచెం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్త్రీలలో అయితే వాళ్ళకి కుటుంబ పరంగా భర్త నుంచి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు ఏది చెప్పినా వాళ్ళు రివర్స్గా మాట్లాడి మీ మాటను పట్టించుకోకుండా పోవడము, మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, కొన్ని చికాకులు చేస్తుంటారన్నమాట. అది ఎందువల్లరా అంటే
ఈ వృషభ రాశిలో ఉన్న కొన్ని చికాకులు కొన్ని మధ్యలో ఉన్నాయి. ఈ 15 తారీఖు నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని తర్వాత స్త్రీ నుంచి పురుషుడు ఆలోచనలోకి వస్తే వాడు ఏది చేసినా కూడా తలిచిన కార్యమంతా సిద్ధి అయ్యే సమయానికి వస్తే కల్లా ఆ స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగి అది దూరం అయిపోతుంటుంది. అది వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. అదేవిధంగా ప్రయాణాలు, ఏ ప్రయాణం చేసినా కూడా వాళ్ళకి గురువారం కానీ సోమవారం కానీ చేసేట్టుకైతే వృషభ రాశి వాళ్ళకి ఆ ప్రయాణం సంతోషంగా సాగుతుంది. ఆ కార్యక్రమం వాళ్ళకి మంచిగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు కష్టపడ్డ ఫలితం అనేది లేకోకుండా అభివృద్ధి లేని ఖర్చు అవుతుంది. ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఆదాయం తగ్గినప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి మానసికంగా నలకట ఆలోచన వచ్చేస్తుంది. అట్లా కొన్ని డబ్బు పరంగా వేదన, కుటుంబ పరంగా వేదన కొంచెం కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు కొద్ది రోజుల కాడి నుంచి మీరు నలిగిపోతున్నారు. అదేవిధంగా మీకు లక్ష్మిలో కూడా కలిసి రావాల్సిన టైం దగ్గరలోనే ఉంది. కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇటువంటి ఆటంకాలు కలిగిస్తుంటాయి. అది నరదిష్టి ప్రయోగం నుంచి వచ్చినవి కొన్ని ఉంటాయి, కొన్ని చెడు గ్రహాల నుంచి వచ్చేవి కొన్ని ఉంటాయి, కొన్ని కావాలని ఎదురు దెబ్బ తగిలి మనం చేస్తున్న పనికి ఆటంకం కలిగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు గురువు గారిని సంప్రదించి ఈ కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసేట్టుకైతే ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన పరిష్కారం పొందగలుగుతారు. దానికి తగ్గ మీకు పరిహారం అందుతుంది. మీకు మనశ్శాంతి, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, ధనధాన్యము, సిరి సంపద, భోగభాగ్యాలు అన్నీ కలిసి వచ్చేసి లక్ష్మిని పొందగలుగుతారు. అదేవిధంగా దైవ ప్రయాణం కూడా మీకు అనుకూలంగా సాగుతుంది ఈ సంవత్సరం. ఆ దైవ ప్రయాణం కూడా మీకు సాగి అన్ని విధాలుగా లక్ష్మికి కానీ కుటుంబ పరంగా కానీ ఆదాయపరంగా కానీ బంధువర్గంలో కానీ ఏది చేసినా కూడా మీకు అనుకూలంగా కలిసి వస్తుంది నాయన. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ సందేహం ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సందేహాన్ని మా దగ్గర మీకు వివరించేట్టుకైతే దానికి తగ్గ పరిష్కారం మేము చెప్పి మీకు సరైన సమాధానం ఏర్పాటు చేసి ఆ పరిష్కారంలోంచి, ఆ ప్రాబ్లంలోంచి మేము ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారం చేసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేసి మీరు మంచి మార్గంలో నిలబడే మార్గం చెప్తాము. అదేవిధంగా ఆ దైవ ఆశీస్సులు కూడా ఉంటాయి. జయ అమ్మవారు, సమ్మక్క, సారక్క తల్లి, కొండదేవత. ఏ సందేహం ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. చండీగ్రహ, మొండిగ్రహ, బాలగ్రహ, చెడు ప్రభావం, చెడు దృష్టి, దుష్టశక్తులు ఉన్నా కూడా మీకు అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేసి దాన్ని పరిష్కారం చేస్తామని అమ్మవారి సంకల్ప వలన. ఓం ఆయుష్మహాన్ భావ.